శివాయ గురవే నమ. శివమానస పూజలో 4వ శ్లోకం. దీంట్లో ఇంత మనం నిన్న చెప్పుకున్న విధానంగా పూర్తిగా స్వామికి సమర్పణ చేస్తూ మనస్ఫూర్తిగా మనస్సుతో సంకల్పమాత్రం చేత షోడశోపచార పూజ చేశాం కదా. అది కాకుండా ఈశ్వర నీ ఆరాధన చేసే విధానాన్ని నేను ఇప్పుడు చెప్తున్నాను. దీన్ని ఆరాధనగానే భావించి నా యందు దయతో దీన్ని కూడా స్వీకరించు అన్నాను. ఏంటి అంటే, ఆత్మాత్వం గిరిజామతి, నా ఆత్మ నువ్వే స్వయం, ఆత్మలింగ స్వరూపుడువై నాలో ఉన్నది నువ్వే. ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజాతే వివిధోపభోగరచనా నిద్రా సమాధిస్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిరో యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అని అన్నాడు. అంటే ఆత్మ నువ్వే, ఆత్మలింగ రూపంలో నాలో ఉండేవి నువ్వే. ఆత్మాత్వం గిరిజామతి, పార్వతీదేవి వేరెవరో కాదు, నా బుద్ధి ఏదో అదే పార్వతీదేవి. ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం, సహచరులు వీళ్ళందరూ నా ప్రాణం. ఈ గృహమే దేవాలయం, దేహో దేవాలయ ప్రోక్త అని ఒకసారి చెప్పుకున్నాం, గుర్తుంది కదా. ఈ దేహమే దేవాలయము. సహచరా ప్రాణా శరీరం గృహం పూజాతే వివిధోపభోగ రచన అని ఒక చోటు ఉంది. కొన్ని చోట్ల పూజాతే విషయోపభోగ రచన. నేను ఏ విషయం ఏదైతే ఆలోచిస్తున్నానో, ఏ విషయాలనైతే వ్యవహారాలనైతే చేస్తున్నానో అవన్నీ మానవ మాత్రంతో చేస్తున్నానని భావించకు స్వామి. అవన్నీ నీకు వివిధ రకాలైన పూజలని భావించు. నేను ఎక్కడైనా ఏదైనా ఎవరితోనైనా మాట్లాడుతున్నానంటే అది నీ నామస్మరణగానే నువ్వు తీసుకో. అలాగే నేను ఏదైనా పూజ చేస్తున్నాను అంటే దాన్ని పూజగానే భావించు. అలాగే నేను ఏదైనా ఆరాధన కాకుండా వేరే ఏదైనా చేస్తున్నాను అంటే దాన్ని ఆరాధనగానే తీసుకుని అది నీ సేవగానే నువ్వు భావించి నన్ను అనుగ్రహించు అని చెప్తున్నాడనమాట. పూజాతే విషయోపభోగ రచన. సరే, ఇదంతవరకు ఉంది. మరి ధ్యానము నమస్కారము అదేలా తీసుకోవాలయ్యా అనే ఒక ప్రశ్న వస్తుంది కదా. దానికి కూడా శంకరాచార్యులు వారు చెప్తున్నారు, నిద్రా సమాధి స్థితి. నేను ఎప్పుడైతే పడుకుంటానో దాన్ని నిద్రగా నన్ను చూడకు స్వామి, అది నీ సేవలో ఉండే ధ్యానంలో ఉన్నాను అని భావించు అని అంటున్నారు. మామూలుగా పడుకునే ముందు ఈశ్వర నామస్మరణ చేసి పడుకుంటే పొద్దున లేచిన వెంటనే ఈశ్వర నామస్మరణ చేస్తే అప్పుడు రాత్రంతా నువ్వు ఈశ్వర నామస్మరణ చేసిన ఫలితమే లభిస్తుంది అని పురాణాల్లో చెప్పింది చాలా చోట్ల. అందుకని పడుకునే ముందు దైవస్మరణ చేయడం, పొద్దున లేచిన వెంటనే దైవస్మరణ చేయడం చాలా అవసరం అంటారు. అందుకని నిద్రా సమాధి స్థితి. సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిరో. సంచార అంటే తిరుగుతూ ఉంటాను, చాలా పనుల మీద అటు ఇటు నడుస్తూ ఉంటాను. ఎక్కడ ఎందుకు నడుస్తున్నానో తెలియదు. ఈ సంసార కూపంలో సంసార విషయాల్లో నేను నడుస్తూ ఉండాలి, తప్పదు. కాబట్టి అదంతా నడుస్తున్నాను అని అనుకోమాకయ్యా, నీ ప్రదక్షిణ చేస్తున్నాననే అనుకో. సంచార పదయో ప్రదక్షిణ విధి. నా కాళ్ళతో నేను ఎన్ని అడుగులైతే వేస్తున్నానో అవన్నీ నీకు ప్రదక్షిణ చేస్తున్న మాటగానే నేను భావిస్తున్నాను. నువ్వు కూడా అదే భావించి నన్ను అనుగ్రహించవయ్యా. సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిరో. ఏం మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా అది నీ స్తోత్రమే. నా నోటి నుంచి ఒక్క శబ్దం వచ్చినా అది నీ స్తోత్రమే అని భావించు అని అంటున్నారు. మనిషి ఎప్పుడైతే తనలో ఈ భావనని పెంపొందించుకుంటాడో అప్పుడు తన నోటి యందు అబద్ధము రాదు. అలాగే చెడు విషయాలు, చెడు వివరాలు, చెడు శబ్దాలని వాడు మాట్లాడు. ఎందుకంటే తను ఏది మాట్లాడినా అది ఈశ్వర ఆరాధన కింద లెక్క ఈశ్వరుడు తీసుకుంటున్నాడు అని భావిస్తున్నాడు. కాబట్టి తను ఎప్పుడు చెడు మాట్లాడడు అని అర్థం అన్నమాట. అందుకని స్తోత్రాన్ని సర్వాగిరో యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. ఏ కర్మనైతే నేను ఆచరిస్తున్నానో చేస్తున్నానో ఈశ్వర అదంతా నీ ఆరాధనగానే భావించు. పొద్దున్నే దంతధావనం చేస్తున్నాను అంటే అది నీ దంతధావనమే నేను చేస్తున్నాను. నేను నాలో నిన్ను చూసుకుని ఈ ఆరాధన చేస్తున్నాను అనే భావనతోనే నేను పొద్దున నిద్ర లేస్తూనే నీ నామస్మరణ చెప్తూ లేస్తున్నాను. అంటే నిన్ను నిద్ర లేపుతున్నాను, నేను లేవడం కాదు. అలాగే నేను దంతధావనం స్నానాది చేస్తున్నాను అంటే కాలకృత్యాలు అవి చేసుకుంటున్నానంటే నేను నీకు ఈ అలంకారానికి
ఆరంభం చేస్తున్నాను. అలాగే ఎవరితో ఏదైనా మాట్లాడుతున్నాను అంటే అది నీ నామస్మరణగానే నేను అనుకుని మాట్లాడుతున్నాను. అలాగే ఏదైనా భోజనమో కాఫీయో పాలో తీసుకుంటున్నానంటే అదంతా నీకు నివేదన పెడుతున్నాను అనే భావనతో చేయడాన్ని విశేషమైన మానస పూజ అని అంటారనమాట. ఇవన్నీ చేసిన తర్వాత 5వ శ్లోకం. కరచరణకృతం వా కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేతత్క్షమస్వ జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. కరచరణకృతం వా కాయజం కర్మజం వా. కరము అంటే చేతులు, చరణములు అంటే కాళ్ళు. కరచరణ కృతం దానితో చేతులతో చేసిన ఏ పనైనా సరే, కాళ్ళతో చేసిన ఏ పనైనా సరే, కృతం వా కాయజం వాక్కుతో చేసిన ఏ మాటలైనా సరే, కర్మజం వా ఏదైనా కర్మలు చేసినవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నిటిల్లోనూ నీ పూజగా నీ ఆరాధనగానే భావించి నేను చేస్తున్నాను. కానీ మానవ మాత్రంలో చాలా తప్పిదాలు ఉంటాయి స్వామి. కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా మానసం వాపరాధం. శ్రవణము అంటే మాటలు వింటున్నాను, ఎవడో ఏదో తప్పుడు మాట్లాడాడు అది కూడా వినాల్సి వచ్చింది. అలాగే నయనజంబ తప్పుడు విషయాలు, చూడకూడని విషయాలు చూడాల్సి వచ్చింది. మానసంబ అపరాధాలు లేదా మనస్సులోనే ఒకటి గురించి నేను తప్పుగా భావించాను, తప్పుడు విషయాలు ఆలోచించాను. ఇవన్నీ తెలియకుండా జరుగుతాయి స్వామి. దీంట్లో ఆరాధనలో ఇలాంటి తప్పులు ఏవైనా వస్తే నా ద్వారా క్షమించు స్వామి. శ్రవణ నయనజంబ మానసంబ అపరాధం విహితం వా సర్వమేతత్క్షమస్వ. విహితము అవిహితము అంటే తెలిసో తెలియకో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అది సర్వసాధారణమైన పంచభూతాత్మకమైన శరీరం కాబట్టి తప్పులు జరగడం స్వాభావికం. అందుకని తెలుసో తెలియకు ఇవన్నీ తప్పులు జరుగుతాయి. ఎందుకంటే నేను పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు, నిద్రపోయిన తర్వాత కూడా నీ ఆరాధనగానే భావించి ఈ శరీరాన్ని తీసుకెళ్తున్నాను. కాబట్టి ఇలాంటి తప్పులు ఏమైనా జరిగితే నన్ను క్షమించు స్వామి. విహితం వా సర్వమేతత్ క్షమస్వ. జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభోయ. కరుణాసాగరుడా, శంభు ఈశ్వర, నీవే రక్ష, నీవే దిక్కు అని ప్రార్థిస్తున్నారనమాట. దాన్నే జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. దీనికి మహాన్యాసంలో ఒక శ్లోకంలో ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడు అనే మాట కన్నా ఈశ్వరుడు ఎటు ఉంటాడు అనే దానికి ప్రార్థన చేస్తూ ఒక శ్లోకం ఉంటుంది. పూర్వే పశుపతి పాతు, దక్షిణే పాతు శంకర, పశ్చిమే పాతు విశ్వేశో, నీలకంఠస్తతోత్తరే, ఈశాన్యాం పాతు మే శర్వో, హ్యాగ్నేయాం పార్వతీపతి, నైరుత్యాం పాతు మే రుద్రో, వాయవ్యాం నీలలోహిత, ఊర్ధ్వే త్రిలోచనః పాతు, అధరాయాం మహేశ్వర అని అంటారు. ఏతాభ్యో దశదిగ్భ్యస్తు సర్వతః పాతు శంకర. ఎవరైతే మనస్సున యందు ఈశ్వరారాధన ఈ శివమానస పూజ ప్రకారంగా చేస్తాడో వాడికి 10 దిక్కుల 8 దిక్కులు పైన కింద మొత్తం 10 దిక్కుల నుంచి ఈశ్వరుడు ఎల్లప్పుడూ రక్షగా ఉంటాడు. అది ఏ రూపంలో అంటే పూర్వే పశుపతి పాతు, పూర్వము నుంచి పూర్వ దిక్కు నుంచి పశుపతిగా రక్షణ ఎప్పుడూ ఇస్తూ ఉంటాడు. పూర్వే పశుపతి పాతు, దక్షిణే పాతు శంకర, శంకరుడి రూపంలో దక్షిణం నుంచి ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. విశ్వేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు రూపంలో పశ్చిమం నుంచి ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు. పశ్చిమే పాతు విశ్వేశో, నీలకంఠుడి రూపంలో తతోత్తరే, ఉత్తరం నుంచి నీలకంఠుడు నీలకంఠస్వామి రూపంలో కాపాడుతూ. నీలకంఠుడు అనే కారణం ఎందుకు వచ్చిందో శబ్దం వచ్చింది కాబట్టి ఈశ్వరుడికి నీలకంఠుడు అంటే సాగరమథన సమయంలో వచ్చిన విషాన్ని స్వీకరించడంతో ఈ పార్వతీదేవి వచ్చి శివుడిని కంఠంలోన ఆ విషాన్ని ఆపేస్తుంది. అప్పుడు ఆయన కంఠం మండిపోయి నల్లగా తయారవుతుంది. దాన్ని నీలకంఠుడు అని అంటాడు. కానీ ఒళ్ళంతా వేడెక్కేస్తుంది కాబట్టి హిమాలయాల్లో ఉంటేనే ఆ భావన ఆయన చల్లదనాన్ని ఇస్తూ ఉంటుంది. అందుకే నీలకంఠస్తతోత్తరే అని అంటారనమాట. ఉత్తరం నుంచి నీలకంఠ రూపంలో ఈశ్వరుడు నన్ను రక్షించుగాక. సర్వేశ్వరుడైన ఈశాన్యం నుంచి ఈశ్వరుడు రక్షించుగాక. ఈశాన్యాం పాతుమే సర్వో, ఆగ్నేయాం పార్వతీపతి, ఆగ్నేయం నుంచి పార్వతీపతి నన్ను రక్షించుగాక. నైరుత్యాం పాతుమే రుద్రో, నైరుతి నుంచి రుద్రుడు కాపాడుగాక.
నైరుతి నుంచి రుద్రుడు అనగా ఇప్పుడు ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క బలం ఉంటుంది, ఒక్కొక్క విధానం ఉంటుంది. నిరుతి దిక్కు అనేది యజమానికి మూలస్థానం, యజమానికి ధనం నుంచి ఆ అధికారం నుంచి పెట్టే స్థానం. అక్కడ బలవంతుడైన వాడే రక్షణగా ఉండాలి. ఆ బలవంతుడు ఎలా ఉండాలంటే భైరవుడు లాంటి బలవంతుడై ఉండాలి. దాన్నే రుద్రుడు అంటారనమాట. అంత బలమైన వాడు ఉంటేనే అదంతా రక్షణగా ఉంటుంది. అందుకే నైరుత్యాం పాతుమే రుద్రో వాయవ్యాం నీలలోహిత. అదే నీలకంఠుడు నీలలోహితుడు రెండు ఆయనే కాబట్టి వాయవ్యం నుంచి నీలలోహితుడు కాపాడుగాక. ఊర్ధ్వే త్రిలోచన పాతు. త్రిలోచనుడు అంటే మూడు కళ్ళ కూడినవాడు అని. మనం త్రిదలుడు, త్రిదలం, త్రిగుణాకారం, త్రినేత్రం చ త్రియాయుధం అంటాం కదా. త్రినేత్రుడిని త్రిలోచనుడు అంటాడు. పైనుంచి త్రిలోచనుడైన ఈశ్వరుడు, కింద నుంచి మహేశ్వరుడు నన్ను కాపాడుగాక అని దశ దిక్కుల నుంచి ఈశ్వరుడు నన్ను ఎల్లప్పుడూ రక్షించుగాక అని ప్రార్థిస్తూ దీన్ని పూర్తి చేస్తున్నాము. శివుడు మానస పూజ ఇక్కడితో పూర్తవుతుంది. రేపటి నుంచి శ్రావణ మాసానికి సంబంధమైన ఆరాధన మొదలు ఉంది కాబట్టి రేపటి రోజు శ్రావణ మాస స్మరణ జపం ఎలాగా ఏంటి అనే విధానాన్ని తెలుసుకుంటాం. శ్రీ గురుదేవదత్త. శ్రీవాయ గురవే నమః.